అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సంతోష్ కుమార్ గణపాటి గారు. గురుగారితో మాట్లాడి కార్తీక మాసం యొక్క విశిష్టత గురించి, ఇంకా కార్తీక మాసంలో జరుపుకునే ఎన్నో విశిష్టమైన ప్రత్యేకమైన పండుగల గురించి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, కార్తీక మాసంలో 3వ సోమవారం అయితే వస్తుంది, కార్తీక సోమవారం. అసలు ఆ రోజు యొక్క విశిష్టత ఏంటో చెప్తారా? అసలు కార్తీక మాసంలోనండి కార్తీక సోమవారాన్ని మించినటువంటి రోజు లేదు. పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఒక రోజు అది. కార్తీక సోమవార వ్రత మాహాత్మ్యం మనం కార్తీక పురాణంలో వింటాం. అద్భుతంగా ఉంటుంది, అసలు చాలా సుందరంగా కూడా ఉంటుంది. నాకు చాలా ఇష్టం అండి. కార్తీక సోమవారం ఉదయాన్నే సూర్యోదయానికి ముందు నదీ స్నానం చేయాలి. చేసిన తర్వాత పగలంతా ఉపవాసం ఉండాలి. శివుడి కథలు, శివుడి స్తోత్రాలు చదువుకుంటూ కాలక్షేపం చేయాలి. కార్తీక సోమవారం నాడు పగలు తిలదానం చేయడం చాలా విశేషం. నువ్వులు దానం చేయాలి. అదేవిధంగా పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం చేయబోయేటటువంటి శివ పూజకు కావలసినటువంటి వస్తువులన్నీ ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకున్న తరువాత సాయంత్రం మొత్తం పగలంతా ఉపవాసం ఉంటారు. సాయంత్రం సూర్యాస్తమయం అయిన వెంటనే స్నానం చేసేసి చక్కగాను శివుడి పూజకు అన్ని ఏర్పాట్లు చేసుకుని శివుడికి అభిషేకం చేసుకుని ఆ తర్వాత వంట చేయించుకుని, అంటే అప్పటికే వంట చేస్తూ ఉంటారు. వంట పూర్తయిన తరువాత కొంత ఆహారాన్ని బయటకు తీసుకుని వచ్చి భూత బలి అంటాం. భూతం అంటే జీవి అని అర్థం. భూతం అంటే సినిమాలో చూపించే దెయ్యం కాదు. భూత బలి అని అంటే జీవికి, బలి అంటే ఆహారము. భూత బలి అంటే జీవికి ఆహారం పెట్టడం. కార్తీక సోమవారంలో పగలంతా ఉపవాసం ఉండి సూర్యాస్తమైన తర్వాత స్నానము, శివార్చన చేసిన తర్వాత నక్షత్ర దర్శనం చేసి భూత బలి చేయాలి. భూత బలి చేసిన తర్వాత మనం భోజనం చేయాలి. ఇది కార్తీక సోమవారం ఆచరించవలసినటువంటి వ్రత విధానం. ముఖ్యంగా 3వ కార్తీక సోమవారం ఎక్కువ మంది చాలా విశిష్టంగా చూస్తారు. గురుగారి, భూత బలి అని అంటే ఇప్పుడు ఎవరికైనా భోజనం పెట్టాలి అంటున్నారా, లేకపోతే ఎక్కడైనా పెట్టాలా? భూత బలి అని అంటే మీరు ఆరు బయటకు వెళ్ళి ఒక గోడ మీదో నేల మీదో కొంచెం మీరు ఒక ఇంత అన్నాన్నో ఏదో ఆహారాన్ని పెట్టారనుకోండి, ఏ కుక్కో పక్షో వచ్చి తింటుంది. సాధారణంగా కుక్కలకి పెట్టేదే భూత బలి అని అంటారు. కుక్కలకి, లేకపోతే కాకులు, పక్షులు, మనకు కనిపించనటువంటి జీవులు కూడా తింటాయి. మనం సూక్ష్మజీవులు అంటాం. సాధారణంగా మన వాళ్ళు భూతబలి అనే పేరు తీసుకొచ్చిన కారణం సూక్ష్మజీవుల్ని ఉద్దేశించి. భూతము అంటే కనిపించనిది అనే అర్థం కూడా ఉంది. కావున కళ్ళకు కనిపించినటువంటి సూక్ష్మజీవులు కూడా తింటాయి. మీరు ఇక్కడ ఒక అన్నం ముద్ద పడేశారనుకోండి, అలా మెల్లగా చిన్న చిన్న జీవులన్నీ చేరిపోయి ఆహారాన్ని ఖాళీ చేసేస్తాయి. ఆ విధంగా ఆరు బయట, ఇంటి బయట ఒక చోట భూతముల కోసము, అంటే పరజీవి కోసం, ఇంకొక జీవి కోసం ఆహారం పెట్టడం అనేది చాలా ముఖ్యం. అది చేయమని చెబుతూ ఉన్నారు. కార్తీక మాసంలో 3వ సోమవారం ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక పౌర్ణమికి దగ్గరగా ఉంటుంది కాబట్టి చాలా విశేషం అన్నారు. శివుడికి సోమశేఖరుడు అని పేరు. ఎవరైతే కార్తీక సోమవారం నాడు సోమశేఖరుడి ప్రీతి కోసం వ్రతం ఆచరిస్తారో వాళ్ళు సయాతి శివమందిరం. అతడు శివమందిరానికి వెళ్తాడు మరణానంతరం అని చెప్పేసి, అంటే కైలాసానికి వెళ్తాడు అని చెప్పేసి చెప్పినటువంటి సందర్భంలో సోమశేఖరుడు అనే పదం వాడారు కదా. అంటే పరమశివుడు యొక్క తల మీద చంద్రుడు ఉంటాడు, అందుకు ఆయనకు సోమశేఖరుడు అని చెప్పేసి పేరు వచ్చింది. పౌర్ణమికి దగ్గరగా ఉన్నటువంటి సోమవారం మరింత ఫలప్రదం అందుకే, ఎందుకంటే నిండు చంద్రుడు ఉంటాడు. చంద్రుడు, అదే విధంగా శివుడు, వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధం. అలాగే మీరు వరలక్ష్మి వ్రతం కూడా చూసుకుంటే 2వ శ్రావణ శుక్రవారమే వరలక్ష్మి వ్రతం అంటారు. కారణం ఏమిటి? పౌర్ణమికి దగ్గరగా ఉంటుంది కాబట్టి. అక్కడ 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అని చెప్పలా. అక్కడ చెప్పింది ఏంటంటే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం అని. ఈసారి ఏమైందంటే 3వ శుక్రవారం వచ్చింది, పౌర్ణమికి ముందు రోజు. కావున 2వ శుక్రవారం చేయాలా, 3వ శుక్రవారం చేయాలా, చాలా మందికి గందరగోళం ఏర్పడింది. గందరగోళం ఏం లేదండి, పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడే చేయాలి. కావున 3వ శుక్రవారం అని మేము చెప్పడం జరిగింది. కావున పౌర్ణమికి దగ్గర ఉండేటటువంటి వారాలు వ్రతానికి చాలా విశిష్టతను కలిగి ఉంటాయి. అలా మనం చూసుకున్నప్పుడు 3వ కార్తీక సోమవారం పౌర్ణమి నాడు కానీ, పౌర్ణమి ముందు రోజు కానీ, పౌర్ణమి తర్వాత రోజు కానీ వస్తూ ఉంటుంది. ఆ విధంగా మనం 3వ సోమవారం వ్రతం ఆచరించాలి. కార్తీక సోమవార వ్రత మహాత్మ్యంలో ఒక కథ ఉంటుందండి. ఏంటి గురుగారు అది? స్వాతంత్ర నిష్ఠుర అని ఒక ఆవిడ,
ఆవిడ కథ. ఆవిడ పేరు మనకి వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ తల్లిదండ్రులు అలాంటి పేర్లు పెట్టరు కదా. ఎవరైనా కూతురికి నిష్ఠుర అని చెప్పేసి పేరు పెట్టరు, వేరే ఏదో మంచి పేరు పెట్టి ఉంటారు. ఆవిడ చేసినటువంటి చెడ్డ పనుల వల్ల ఆ పేరును ఆవిడ పొందింది. ఈ స్వాతంత్ర నిష్ఠుర అనే ఆవిడ ఏం చేసేదంటే విచ్చలవిడిగా తిరుగుతూ ఉండేది. విచ్చలవిడిగా పెళ్లికి ముందే కూడా విచ్చలవిడిగా తిరుగుతూ ఉండేది, తల్లిదండ్రుల మాటలు వినేది కాదు. అయినప్పటికీ కూడా తెలియక సౌరాష్ట్ర దేశానికి చెందినటువంటి ఒక ఆయన ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత రోజులు గడుస్తూ ఉంటాయి. భర్తను మోసం చేసి ఈవిడ అందరితో తిరుగుతూ ఉంటుంది, వ్యభిచారం చేస్తూ ఉంటుంది. అత్తామావలను కూడా సరిగ్గా చూసుకోదు. అత్తామావలు కూడా ఇంకా వీళ్ళ ఇంట్లో ఉండలేక, ఎందుకు అనంటే కోడలు చేస్తున్నటువంటి ఆ యొక్క ఇబ్బందులు వాళ్ళు భరించలేక వాళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపోతారు. భర్త మాత్రం భరిస్తూ కూర్చుంటాడు. పాపం ఈవిడ చేసే వెధవ పనులు చేస్తూ ఉంటుంది. ఒకరోజు అన్నింటికీ భర్త అడ్డుగా ఉన్నాడు అని చెప్పేసి అర్ధరాత్రి పడుకున్నప్పుడు ఒక బండరాయితో భర్తను బాధి చంపేస్తుంది. చంపేసిన తర్వాత నరకానికి వెళ్తుంది. మరి చేసినటువంటి పాపాలకి శిక్షలు అనుభవించాలి కదా. నరకానికి వెళ్తుంది. నరకంలో ఘోరమైనటువంటి శిక్షలన్నీ అనుభవిస్తుంది. ఇక్కడ ఒకసారి భర్తను బండరాయితో మోదీ చంపితే నరకంలో కొన్ని రోజుల పాటు బండరాయితో మోస్తూనే ఉంటారు. అంటే చావదు, అక్కడ భోగ శరీరం అని ఉంటుంది. మామూలుగా భర్తను ఏ విధంగా మోదిందో ఆ విధంగా వాళ్ళు మోదుతూ ఉంటారు, కానీ చావు రాదు అక్కడ. ఆ యొక్క బాధను అనుభవిస్తూ ఉంటారు. అలాగా అనేక రోజుల పాటు ఆ బండరాళ్లతో బాధించుకోవడము, తాళ్లతో కొట్టించుకోవడము, తలకిందులుగా వేలాడదీసి కొరడాలతో కొట్టడం, లావుపాటి కర్రలతో చితకబాదడం వంటి రకరకాల శిక్షలన్నీ కూడా నరకంలో. చెవుల్లో సీసం పోస్తారు, రక్తాన్ని త్రాగిస్తారు. ఇనుము విగ్రహం ఒకటి పెట్టుకుని ఇనుప విగ్రహం ఒకటి పెడతారు. ఆ ఇనుప విగ్రహం సాధారణంగా ఇనుము మనం కాలిస్తే ఎలా ఉంటుంది, ఆ విధంగా పూర్తిగా ధగ మండుతూ ఉంటుంది ఆ యొక్క ఇనుము విగ్రహం. దాన్ని కౌగిలించుకోమంటారు. ఈ విధంగా అనేక శిక్షలన్నీ కూడా ఆవిడ నరకంలో పడుతుందండి. శిక్షలన్నీ అనుభవించిన తర్వాత భూలోకంలో 14 జన్మలు, ఘోరమైనటువంటి జన్మలు పుడుతుంది. 15వ జన్మ భూలోకంలో కుక్కగా పుడుతుంది ఈ స్వాతంత్ర నిష్ఠుర. పుట్టిన తర్వాత చేసినటువంటి పాపాలకు అంతు లేకపోవడం వల్ల కుక్కగా పుట్టినా కూడా పాపం ఆ కుక్కకి ఎవరు ఆహారం పెట్టరు. సాధారణంగా వేరే కుక్కలకు ఆహారం దొరుకుతుంది, కానీ ఈ కుక్కకి మాత్రం పాపం ఆహారం దొరకదు. ఎక్కడికి వెళ్ళినా రాళ్ళిచ్చి కొడుతూ ఉంటారు, వెళ్ళగొడుతూ ఉంటారు. అలాగా ఒక కార్తీక సోమవారం వస్తుంది. కార్తీక సోమవారం నాడు ఆహారం లేక అలమటిస్తూ ఉంటుంది ఈ కుక్క. ఇల్లు తిరుగుతుంది, ఎవ్వరూ పెట్టరు ఆహారం. పాప సాయంత్రం వరకు ఏమీ తినకుండా నకనకలు ఆడిపోతూ ఉంటుంది. సాయంత్రం మాత్రం సూర్యాస్తమైన తర్వాత ఒక విప్రుడు ఒక ఆయన ఆ రోజున కార్తీక సోమవారం వ్రతం చేసుకుంటాడు. చేసుకుని సూర్యాస్తమైన తర్వాత స్నానము, శివలింగార్చన చేసుకుని నక్షత్ర దర్శనము, భూతబలి చేద్దామని చెప్పేసి ఆహారం తీసుకుని ఇంటి బయటకు వస్తాడు. కొంత ఆహారం భూతబలి కోసం అని చెప్పేసి బయట పెడతాడు. ఈ కుక్క వెళ్ళి ఆకలితో ఆహారాన్ని తినేస్తుంది. తిన్న వెంటనే దీనికి పూర్వజన్మ స్మృతి కలుగుతుంది. ఆశ్చర్యంగా మనిషిలాగా మాట్లాడుతుంది. ఓ మహాత్మా నన్ను ఉద్ధరించు, ఓ మహాత్మా నన్ను ఉద్ధరించు అని మాట్లాడుతుంది. ఆయన ఆశ్చర్యపోతాడు, ఇప్పుడే బయటకు వెళ్ళని ఎవరు లేరు కదా, ఎవరు మాట్లాడుతున్నారా అని. మళ్ళీ బయటకు వచ్చి చూస్తే కుక్క మాట్లాడుతూ ఉంటుంది. ఆశ్చర్యపోతాడు ఆయన, ఏమిటి కుక్క మాట్లాడుతోంది అని. అవును, మీరు తిన్నటువంటి ఆహారం వల్ల నాకు ఈ శక్తి వచ్చింది, దయచేసి నన్ను ఉద్ధరించండి అని చెప్పేసి అడిగితే అప్పుడు ఆయన జరిగింది ఏమిటి అని దివ్య దృష్టితో చూస్తాడు. మహాత్ముడే, సామాన్యుడేం కాదు. అలా దివ్య దృష్టితో చూసినప్పుడు కార్తీక సోమవారం నాడు పగలంతా కూడా ఎవరో అన్నం పెట్టకపోవడం వల్ల ఈ కుక్క ఉపవాసం ఉంది. సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఆయన పెట్టినటువంటి భూతబలి నక్షత్ర దర్శనం చేసి తిన్నది. ఆయన నక్షత్రాన్ని చూశాడు, ఎటు చూస్తున్నాడా అని ఈ కుక్క కూడా చూసింది. అలాగే నక్షత్ర దర్శనం చేసింది, ఆయన పెట్టినటువంటి భూతబలి తిన్నది. దాంతో పూర్వజన్మ స్మృతి వచ్చింది అని ఆయన అర్థం చేసుకున్నాడు. ఉద్ధరించమన్నప్పుడు ఈ కుక్క యొక్క పూర్వజన్మలో అవన్నీ కూడా చూశాడు. అయ్యో పాపం, కాస్త సహాయం చేద్దాం అనుకున్నాడు. అనుకుని తాను ఆచరించినటువంటి కార్తీక సోమవారం వ్రత ఫలాన్ని ఆ కుక్కకు ధారపోసాడు ఆయన. ధారపోసినప్పుడు ఆ కుక్క వెంటనే కుక్క శరీరాన్ని వదిలిపెట్టి మంచి దివ్య తేజస్సుతో ఒక అద్భుతమైనటువంటి శరీరాన్ని పొందింది. కైలాసానికి వెళ్ళిపోయింది. కార్తీక సోమవారం యొక్క ఫలితం ఎలా ఉంటుంది?
అన్ని పాపాలు చేసినటువంటి ఆ యొక్క స్వాతంత్ర నిష్ఠురకి కైలాసం వచ్చిందంటే పాపాలకు దగ్గర శిక్షలు అనుభవించిన తరువాత కుక్క జన్మలోనైనా సరే చేసినటువంటి పుణ్యం వల్ల కైలాసానికి వెళ్ళింది. కావున కార్తీక సోమవారం కుక్క ఆచరిస్తేనే అంత ఫలితం ఉన్నప్పుడు మనిషి ఆచరిస్తే వచ్చే ఫలితం గురించి చెప్పాలా? ఎందుకంటే కుక్క అజ్ఞానంతో చేస్తుంది, అంటే తెలిసి చేయదు, జ్ఞానంతో చేయదు కదా. కార్తీక సోమవారం ఎంత గొప్పది, శివుడు ఎంత గొప్పవాడు, జ్ఞానంతో చేయదు, అయినా ఫలితం వచ్చింది. మరి మనిషి జ్ఞానంతో తెలిసి చేస్తే ఎంత ఫలితం వస్తుంది? కావున కార్తీక సోమవారం వ్రతం ఆచరించాలి అని చెప్పేసి మనకు మహర్షులు ఉపదేశం. ఖచ్చితంగా గురుగారు. మనం కార్తీక మాసంలో దీపాలు కూడా పెడుతూ ఉంటాం కదా గురుగారు, అసలు దీపం పెట్టవలసిన సరైన పద్ధతి ఏంటి గురుగారు? చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న వేశారండి. ఇది చెప్పాలంటే చాలా సమయం పడుతుంది, అయినప్పటికీ చెప్పే ప్రయత్నం చేస్తాను. మనం దీపం పెట్టాలి అని అంటే కనుక మనకు 3 వస్తువులు కావాలి. ప్రమిద, చమురు, ఒత్తి, అంతే కదండి. ఈ 3 ఉంటేనే పెడతాం. ముందుగా చమురు గురించి చెప్పుకుందాం. ఏ విధమైనటువంటి చమురు దీపారాధనకి వాడాలి అని అంటే కనుక అగ్ని పురాణంలో దీపాల గురించి చెబుతూ ఘృతం తైలంచ దీపార్థే స్నేహాని అన్యాని వర్జయేత్ అన్నారు. ఆవు నెయ్యి మరియు నువ్వుల నూనె, ఈ 2 కూడా దీపానికి మంచివి, ఉత్తమమైనవి. అన్యాని వర్జయేత్, మిగిలినవన్నీ విడిచిపెట్టేసేయండి అని చెప్పేసి మనకు స్పష్టంగా దీపానికి సంబంధించినటువంటి ఉపదేశంలో చెప్పడం జరిగిందండి. అంటే గురుగారు కొంతమంది దాన్ని ఆర్థిక సమస్యల వల్ల, ఇప్పుడు మనకి నెయ్యి ఇంకా నువ్వుల నూనె యొక్క ఖరీదు తెలిసిందే కదా, ఎవరైతే పెట్టుకోలేని వారు ఉంటారో వాళ్ళకి ఏదైనా... బాగా చెప్పారండి, అక్కడికే వస్తున్నాను నేను. అందరూ నెయ్యి కొనలేరు, అందరూ నువ్వుల నూనె కొనలేరు. వాళ్ళ సంగతి ఏమిటి అని అంటే ఇతర పురాణాల్లో కొబ్బరి నూనెతో కూడా దీపం పెట్టచ్చు అని చెప్పారండి. మరింత ముందుకు వెళ్ళి వేరుశనగ నూనెతో కూడా దీపం పెట్టచ్చు అన్నారు. ఇప్ప నూనెతో దీపం పెట్టచ్చు అన్నారు. కనీసం ఆముదంతోనైనా దీపం పెట్టమని చెప్పారు కొన్ని చోట్ల. ఆ విధంగా చెట్ల నుండి తీసినటువంటి నూనె, అంటే చెట్టుకు కాసేటటువంటి పళ్ళు ఉంటాయి, ఆ పళ్ళ నుండి తీసేటటువంటి నూనె, ధాన్యాల నుండి వచ్చేటటువంటి నూనె, ఇవన్నీ కూడా దీపానికి పెట్టచ్చు అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. మొత్తం మీద మనం చూస్తే కనుక ఆవు నెయ్యి, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆవ నూనె, ఇప్ప నూనె, వేరుశనగ నూనె, ఆముదము, ఇంత మాత్రమే కాకుండా ఇంకా మీకు ఇతర నూనెలు కూడా ఉన్నాయి. ఇంకా సిరిధాన్యాలతో కూడా నూనె తీస్తారు, కొంచెం కాస్ట్ అది. ఈ ఆవు నెయ్యి, నువ్వుల నూనె కంటే కాస్ట్ ఉంటుంది, అది కూడా పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు. నా అభిప్రాయం ప్రకారం చెబుతూ ఉన్నాను. పామాయిల్ అని చెప్పేసి వాడుతూ ఉంటాం మనం, అది కూడా ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకుండే పళ్ళ నుండే తీస్తారు అనుకుంటున్నాను నూనె. అది నిజమైతే కనుక ఆ నూనెతో కూడా దీపారాధన చేసుకోవచ్చు. అంటే చెట్టుకు పండే పండు ద్వారా వచ్చే నూనె అయితే పామాయిల్తో కూడా దీపం పెట్టుకోవచ్చు, ఖర్చు తక్కువ కాబట్టి. ఇన్ని రకాలుగా దీపానికి మనకు చమురులు ఉన్నాయండి. ఆముదంతో పెట్టేటటువంటి దీపం చిట్ట చివర దీపం. ఇవన్నీ కుదరని వాళ్ళు ఆముదంతో కూడా పెట్టండి, ఖర్చు తక్కువ కాబట్టి అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. అయినప్పటికీ విశేషంగా ఆవు నెయ్యి, నువ్వుల నూనె చెబుతూ ఉన్నారు. ఎప్పుడో కూడా 2 నూనెలు కలిసి పట్టకూడదు. ఆ తైలం, ఈ తైలం, పంచతైలాలు, సప్త తైలాలు అని చెప్పేసి తెగ అమ్మేస్తూ ఉంటారు మార్కెట్లో. అలా వద్దండి, ఏ నూనెకు ఆ నూనె వేరుగా పెట్టుకోవాలి. నువ్వుల నూనె అంటే నువ్వుల నూనెతో దీపం పెట్టండి, కొబ్బరి నూనె అంటే కొబ్బరి నూనెతోనే దీపం పెట్టండి, ఆవు నెయ్యి అంటే ఆవు నెయ్యితోనే దీపం పెట్టండి. అంతేకాని మిక్స్డ్ ఆయిల్స్ తో దీపం పెట్టడం అనేది తప్పు. ఎవరైతే మిశ్రమ చమురు పదార్థాలతో దీపారాధన చేస్తారో వాళ్ళు తామిశ్ర నరకానికి వెళతారు అని మనకు పురాణం చెబుతూ ఉన్నది. అందువల్ల అలా పెట్టకూడదు అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. ఇక ప్రమిదల విషయానికి వస్తే కనుక ప్రమిదలు కూడా రకరకాలుగా ఉంటాయి. బంగారు ప్రమిద శక్తి ఉన్నవాళ్ళు, పూర్వం రాజులు పెట్టుకునేవాళ్ళు, రాజులు సంపన్నులు పెట్టుకునేవాళ్ళు. బంగారు ప్రమిద తర్వాత వెండి ప్రమిద, నేటి రోజుల్లో అందరూ పెట్టుకుంటాం మనం. వెండి ప్రమిదలో దీపం పెట్టచ్చు. ఆ తర్వాత దారవం అన్నారండి, అంటే చెక్క ప్రమిద. చెక్క ప్రమిదతో కూడా చక్కగా మనం దీపారాధన చేయవచ్చు. అదే విధంగా ప్రమిదల విషయానికి వస్తే కనుక బంగారు ప్రమిదలు మొదటి స్థానం అండి. పూర్వకాలంలో క్షత్రియులు, రాజులు, సంపదలో ఉన్నవాళ్ళు పెట్టుకునేవారు. నేటి రోజుల్లో కూడా బాగా డబ్బున్న వాళ్ళు బంగారు ప్రమిదల్లో దీపాలు పెట్టుకుంటారు. దాని తరువాత వెండి ప్రమిదల్లో దీపాలు పెట్టచ్చు. నేటి రోజుల్లో అందరూ పెడుతూనే ఉన్నారు. వెండి తరువాత దారవం అన్నారు, చెక్కతో చేసే ప్రమిదలు కూడా ఉంటాయండి, వాటిలో కూడా దీపారాధనలు చేసుకోవచ్చు. ఆ తర్వాత మార్తిక్యం అన్నారు, అంటే మట్టి ప్రమిదలు.
ఎక్కువ మంది పెట్టేవి మట్టి ప్రమిదలు నేటి రోజుల్లో బ్రహ్మాండంగా మట్టి ప్రమిదల్లో పెట్టుకోవచ్చు. కాకపోతే ఒక నియమం ఉంది. ఈ రోజు మట్టి ప్రమిదలో దీపం పెట్టి దాన్ని శుద్ధి చేసుకోకుండా రేపు మళ్ళీ దాంట్లోనే పెట్టేయకూడదు, తప్పది. అలాగే మట్టి ప్రమిదలో ఒకసారి దీపం పెట్టిన తర్వాత వేడి వేడి నీటితోనైనా కడగాలి, లేదా మంటలో పడేయాలి, అంటే నిప్పుతో శుద్ధి చేయాలి. మీరు పల్లెటూళ్ళలో చూస్తే కనుక ఒకరోజు దీపారాధన చేసి వాళ్ళకి బాగా తెలుసు, ఒక 10-15 ప్రమిదలన్నీ తీసుకెళ్ళి పొయ్యిలో పడేస్తారు. మొత్తం పొయ్యిలో వచ్చేటటువంటి నిప్పుకి వంట చేసినప్పుడు అవి మళ్ళీ బాగా అవి కాగుతాయి. మళ్ళీ చక్కగా వాటిని మామూలు కడుక్కుని వాటితో మళ్ళీ దీపాలు పెట్టేస్తారు. ఆ విధంగా వేడి నీటితోనైనా కడగాలి, నిప్పుతోనైనా శుద్ధి చేయాలి మట్టి ప్రమిదలను. ఆ తర్వాత మార్తిక్యం తర్వాత నారికేళజం అన్నారు, కొబ్బరి చిప్పల్లో కూడా దీపాలు పెట్టచ్చు. కొబ్బరి చిప్పలు అని అంటే మళ్ళీ 2 రకాలు. సాధారణంగా కొబ్బరికాయ కొట్టగానే వచ్చే 2 కొబ్బరి చిప్పలా, లేకపోతే కొబ్బరి కురుడియా అని చెప్పేసి ఆ విధంగా చూసినప్పుడు రెండింట్లోనూ పెట్టచ్చు. కొబ్బరికాయ కొట్టేసి చక్కగా కొబ్బరి చిప్పల్లో పెట్టచ్చు, కొబ్బరి కురుడిలో కూడా దీపాలు పెట్టుకోవచ్చు. ఏది అవకాశం ఉంటే దాంట్లో పెట్టచ్చు అని మనకు అర్థమవుతున్నది. తృణధ్వజోద్భవం వాపి అని చెప్పడం ద్వారా వెదురు ప్రమిదలు కూడా ఉంటాయి. మీరు చూసుకుంటే గిరిజన ప్రాంతాల్లో వాళ్ళు తయారు చేసుకుంటారు, వాళ్ళు వాటిలోనే దీపాలు పెట్టుకుంటారు. వెదురు ప్రమిదల్లో కూడా దీపాలు పెట్టచ్చు. కొంతమంది ఒక రకమైనటువంటి గడ్డితో ప్రమిదలు తయారు చేస్తారు, బాగుంటాయి, వాటిలో కూడా దీపాలు పెట్టుకోవచ్చు. ఇది కూడా గిరిజనులే చేస్తారు. నూనె ఏమాత్రము కారకుండా చాలా పటిష్టంగా ఉంటుంది, పక్షిగూళ్ళలాగా తయారు చేస్తారు చక్కగా. అలాంటి ప్రమిదల్లో కూడా దీపాలు పెట్టుకోవచ్చు. కావున ప్రమిదలు ఇన్ని రకాలని మనకు అర్థమైందండి. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఒత్తులు ఎన్ని రకాలు అన్నారు. ఒత్తుల్లో ముఖ్యంగా పద్మకోశం అంటే తామర ఒత్తి ముఖ్యము అని చెబుతూ ఉన్నారు. తామర ఒత్తితో పెట్టేటటువంటి దీపం విశిష్ట దీపం. ఆ తర్వాతి స్థానంలో మీకు పత్తితో చేసినటువంటి ఒత్తి ఉంటుంది. ఈ 2 విశేషమైనటువంటి ఒత్తులు. ఇంకా జనపనార కావచ్చు, దర్భగడ్డి 2 కూడా ఒత్తు వస్తుంది, ప్రతి వస్తుంది, దాంతో కూడా దీపం చేస్తారు. అది కూడా మంచిదే, శ్రేష్టమైనదే. జనపనార రేగు దారంతో కూడా దీపాలు చేస్తారు, కానీ అవి 2 దేవుడికి పెట్టకూడదు. దేవుడికి పెట్టేవి ఈ 3: తామర ఒత్తి, ప్రతి ఒత్తి, దర్భ ఒత్తి. కావున ఒత్తులు 5 రకాలు, పంచవిధాస్మృత. అందులో 3 ఒత్తులు మాత్రమే దేవుడికి వాడతారు, 2 ఒత్తులు మాత్రం ఇంట్లో సాధారణంగా వెలుగు కోసం మాత్రమే వాడేటటువంటివండి. అయితే ఎప్పుడో కూడా మా దగ్గర డబ్బు ఉంది కదా అని చెప్పేసి పట్టు దారంతో కానీ పట్టు వస్త్రాన్ని కానీ చించి దీపానికి ఒత్తిగా వాడకూడదు. ఎందుకు అనంటే ఒక జీవి యొక్క చర్మం నుండి తీస్తారు కాబట్టి పట్టు ఒత్తులు అనేవి దీపాలకు పనికిరావు, గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏదైనా ఒకటే కదా అని చెప్పేసి పట్టు ఒత్తులు పెడుతూ ఉంటారు, చాలా తప్పు. పట్టు ఒత్తి నిషేధం. అదేవిధంగా పాడుబడినటువంటి పాత బట్టని చింపి ఒత్తుగా పెట్టడం, అదేవిధంగా ఒకసారి దీపారాధన చేసిన ఒత్తిని మళ్ళీ సాయంత్రం అందులోనే దీపం పెట్టడం మహాపాపం. అది ఉపాదద్యాన్ నూతనమేవ అన్నారు. ఎప్పుడు దీపం పెట్టినా కూడా మీరు కొత్త ఒత్తితోనే దీపం పెట్టాలి, అంతే తప్ప పాత ఒత్తితో పెట్టకూడదు, మహాపాపం అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. ఈ విధంగా దీపాలకు సంబంధించి ఇన్ని విశేషాలు ఉన్నాయి. చాలామంది మాకు అసలు చాలా కష్టం అండి, మేము నూనె కొనుక్కోవడం, ప్రమిద కొనుక్కోవడం ఇవన్నీ కష్టం అంటే, ఎవరైనా దీపాలు పెడుతూ ఉంటారు ఇంటి బయట. మీరు ఒకసారి సాయంత్రం అలాగా ఒక 6:30-7కి వెళ్ళారు అనుకోండి, చాలా మంది దీపారాధనలు చేస్తూ ఉంటారు. అందులో కొన్ని దీపాలు కొండెక్కిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు మీరు చక్కగా ఒక పుల్ల తీసుకుని ఆ కొండెక్కే దీపాన్ని రక్షించడం, ఒత్తును పైకి లాగడం, ఆ విధంగా ఇతరులు పెట్టినటువంటి దీపాన్ని మళ్ళీ ప్రజ్వలింప చేయడం కూడా విశేషమైనటువంటి పుణ్యం. కార్తీక మాసంలో రూపాయి ఖర్చు లేదు, అలా కూడా చేసే ప్రయత్నం చేయొచ్చు. ఎప్పుడు కూడా దీపాన్ని ఆర్పడం మాత్రం చేయకూడదు. దీపాన్ని ఆర్పడం అనేది మహాపాపం. ఎవరైతే దీపాన్ని ఆర్పుతారో వాళ్ళు సంతానహీనులవుతారు, వాళ్ళ వంశం క్షయమైపోతుంది. దీప నిర్వాపణాత్ పుంసః కూష్మాండఛేదనాత్ స్త్రియః అన్నారు. దీపం ఆర్పడం వల్ల స్త్రీ పురుషులిద్దరూ కూడా సంతానహీనులవుతారు, వంశక్షయం అవుతుంది. ఆడవాళ్ళు గుమ్మడికాయ కొడితే కనుక సంతానహీనులవుతారు, వంశక్షయం అయిపోతుంది, వంశక్షయం అవుతుంది. అందుకే ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా గుమ్మడికాయను కొట్టనే కూడదు. కూష్మాండఛేదనాత్ స్త్రియః అన్నారన్నమాట అండి. అందువల్ల ఆడవాళ్ళు గుమ్మడికాయ కొట్టకూడదు, స్త్రీ పురుషులిద్దరూ దీపాన్ని ఆర్పకూడదు అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుందాం. ఇది కార్తీక దీపానికి సంబంధించినటువంటి అంశం అండి. చివరగా దీపదహ చక్షురుత్తమం అని మనుస్మృతి చెబుతుంది. ఎవరైతే దీపారాధన చేస్తారో వాళ్ళకు మంచి చూపు వస్తుంది.
కళద్దాలు రాకుండా ఉంటాయి. అదే విధంగా మంచి జ్ఞాన దృష్టి కూడా వస్తుంది. ఒకే విషయాన్ని వాళ్ళు ప్రత్యేకంగా చూడగలిగేటటువంటి జ్ఞాన దృష్టిని కూడా దీపారాధన వల్ల పొందుతారండి. గురుగారు, కార్తీక మాసం అంతా కూడా ఇలా దీపావళి అంటే ఇలా వరుసగా పెడుతూ ఉంటారు కదా, అసలు ఎంత పెట్టాలి, ఏంటి సంఖ్య అని ఏమైనా ఉంటుంది? ఒక దీపంతో మొదలుపెట్టి మన ఇష్టమేనండి. కాకపోతే సరి సంఖ్యలు కాకుండా బేసి సంఖ్యలు 1, 3, 5 అలా పెట్టుకుంటూ ఉండవచ్చు. ఎన్నైనా పెట్టచ్చు, వాళ్ళ ఇష్టమే. లక్షల్లో దీపాలు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా సంఖ్య అనేది మన ఇష్టమే. అనంతం అనంతం. చిన్న సందేహం గురుగారు, దీపం ఇలా వెలిగించిన తర్వాత ప్రతిదీ వెలిగించుకుంటూ వెళ్ళాలా, లేకపోతే కొంతమంది ఒక దీపం వెలిగించిన తర్వాత అన్నిటికీ ఇలా అంటిస్తూ వెళ్తూ ఉంటారు కదా, కొంతమంది అలా చేయొద్దు అని అంటే అంటారు. దీపంతో దీపాన్ని వెలిగించకూడదు ఎప్పుడు కూడా. ఏదైనా ఒక హారతి ఇచ్చేటటువంటి హారతి పళ్ళెం లాంటిది ఉంటుంది, దాన్ని పట్టుకుని దాంతో అన్నింటినీ వెలిగించుకుంటూ వెళితేనే మంచిది. దీపంతో మరొక దీపాన్ని వెలిగించకూడదు. అంతేకాకుండా మనము దీపాన్ని వెలిగించేటప్పుడు కుంకుమ పెట్టి పూజలాగా చేసి లోపల శ్లోకాన్ని కూడా అలా ఏమైనా స్మరించాలి అంటారా? అంటే కార్తీక దామోదరాయ నమః దీపం సమర్పయామి అంటే సరిపోతుంది. ఒకవేళ శివభక్తులైతే కనుక శంకరాయ నమః దీపం సమర్పయామి, సోమశేఖరాయ నమః దీపం సమర్పయామి అని పెట్టుకుంటే సరిపోతుంది. పసుపు కుంకుమ అక్షతుల పువ్వులు వేయడం సహజం. గురుగారు, అసలు కార్తీక మాసంలో దీపాల యొక్క ప్రత్యేకత గురించి మళ్ళీ చెప్పనక్కర్లేదు, కానీ దీపారాధన చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటి, అసలు దీపారాధన యొక్క పద్ధతి ఏంటో ఒకసారి వివరంగా చెప్తారా? ముందుగా స్నానం చేయడం అనేది నియమం. ఎందుకు అంటే స్నానం చేయకుండా సనాతన ధర్మంలో కర్మలు లేవు, పుణ్యం లేదు. కావున పవిత్ర స్నానం చేయాలి. మగవాళ్ళైతే పూర్తిగా తల స్నానం చేయాల్సిందే, ఆడవాళ్ళైతే తల స్నానం చేయకపోయినా ఒంటి స్నానం చేయవచ్చు, చేసి తీరాలనేం లేదు. స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు కట్టుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, ప్రమిద నూనె ఒత్తి సిద్ధం చేసుకోవాలి. ఇంకొక విషయం ఉంది, నేరుగా నేల మీద ప్రమిద పెట్టడం అనేది కూడా అంత ప్రశస్తం కాదు. ఎందుకనంటే దీపానికి సంబంధించినటువంటి వేడి భూమికి తగలకూడదు. భూదేవి ఎప్పుడూ కూడా దీపతాపాన్ని తట్టుకోలేదు అని. భూదేవి అన్నింటినీ సహిస్తుందిట, 2 మాత్రం సహించదుట. ఒకటి దుష్టుడి యొక్క అడుగు, దుష్టుడి యొక్క పాద తాడనం. దుష్టులు ఇలాగ కాలుతో అంటూ ఉంటే ఆవిడకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. దాంతో పాటుగా దీప తాపాన్ని కూడా ఆవిడ తట్టుకోలేదు. అందువల్ల దీపారాధన యొక్క వేడి భూమికి తగలకుండా చాలా మంది ఏం చేస్తుంటారంటే ఒక ఖాళీ ప్రమిద కింద పెట్టి దాని మీద అసలైనటువంటి ప్రమిద పెట్టి దీపారాధన చేస్తారు. ఇందుకే భూమికి దీపం యొక్క వేడి తగలకూడదు అని చెప్పేసి ఆ విధంగా ఏర్పాటు చేసుకుని ఒక ఖాళీ ప్రమిదలో మరొక దీపాన్ని పెట్టడం కానీ, లేదా ఒక చెక్క ముక్క లేకపోతే రాయి దాని మీద దీపం పెట్టడం కానీ, గోడ మీద పెట్టడం కానీ అలా చేసుకుంటూ ఉంటే మంచిది. దీపం అనేది ఎప్పుడు కూడా దీప శిఖ ఉంటుంది చూసారా, అది తూర్పుకు కానీ ఉత్తరానికి కానీ తిరిగి ఉండాలి. సూర్యోదయానికి ముందు కానీ సూర్యాస్తమయం తర్వాత కానీ దీపారాధన చేయాలి. కార్తీక దామోదరుణ్ణి కానీ పరమశివుణ్ణి కానీ ఉద్దేశించి దీపం పెట్టాలండి. ఇది దీపారాధన యొక్క విధానం. ఖచ్చితంగా గురుగారు, పౌర్ణమి ముందు వచ్చే కార్తీక సోమవారంకి ఇంత విశిష్టత ఉంది అని చెప్పేసి ఎంతో వివరంగా చెప్పారు గురుగారు. ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి నియమాలను పాటిస్తూ ఈ కార్తీక సోమవారాన్ని అందరూ కూడా చక్కగా ప్రశాంతంగా జరుపుకోవాలి, ఆనందాన్ని దేవుడి యొక్క భగవంతుడి యొక్క ఆశీర్వాదాన్ని పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు గురుగారు. స్వస్తి.